ఉప్పల్ ఆర్టీఓ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్ సేవలు రెండో రోజు కూడా అంతరాయానికి గురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సారథి పోర్టల్ మొరాయించడంతో స్లాట్ బుక్ చేసుకున్న వారు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఉప్పల్ ఆర్టీఓ సురేష్ రెడ్డి తెలిపారు. సర్వర్ పునరుద్ధరణ అనంతరం సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్న వారు అవసరమైతే తమ స్లాట్ ను వాయిదా వేసుకోవాలని సూచించారు. తెలంగాణ మొత్తం గానీ భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు ఢిల్లీ నుంచి ఏదైతే మనము వాహన సారథి ప్లస్ వాహనని సారథి అని రెండు సపరేట్ ఉంటాయండి. వాహన అంటేనేమో వెహికల్ కి సంబంధించి, సారథి అంటేనేమో లైసెన్స్లకు సంబంధించి ఉంటుంది. ఈ వాహన సారథి అనే కనెక్షన్ మనకు లింక్స్ లేవు ఢిల్లీ నుంచి. అయితే నిన్న మొత్తం భారతదేశం మొత్తం కూడా నిన్న లింక్స్ లేవు. నిన్నటి స్లాట్స్ ఈ రోజుకి మూవ్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ మేము ఈ రోజు మార్నింగ్ 9:30కే వచ్చినాం మా ఆఫీస్కి. అందరికి ప్రజలకు నిన్నటి వాళ్ళకు ఈరోజు అప్లికేషన్స్ తొందరగా మేము ప్రాసెస్ చేయాలని ఈరోజు కూడా అదే ప్రాబ్లమ్ మళ్ళీ మేము ఫేస్ చేయడం జరిగింది. మేము మా హెడ్ ఆఫీస్కి మా కమిషనర్ గారు నోటీసులో పెట్టడం జరిగింది. వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇంకా ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయండి. ఎవరైనా అర్జెంట్ లర్నింగ్ లైసెన్స్ నుంచి రావడం జరిగింది. మరి సర్వర్ ప్రాబ్లం ఉందంట, జనాలందరికీ బాగా ఇబ్బందిగా ఉంది. మరి గవర్నమెంట్ సెక్టర్లో మరి సర్వర్ ఇష్యూస్ ఉండడం చాలామందికి ఇక్కడ మహిళలు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి సర్వర్ ఇష్యూ ఏదైనా ఉంటే గవర్నమెంట్ త్వరగా క్లియర్ చేయాల్సింది.